చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ నోళ్లకు వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు. నేను ఇప్పటికైనా మరొక్కసారి ఈరోజు ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణ ఏర్పాటుకు వేదికైన లోక్సభను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని వెంటనే ఆ మాటల రికార్డు తొలగిస్తూ ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోమని, అవసరమైతే తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి నేరుగా స్పీకర్ని కలిసి విజ్ఞాపన కూడా చేస్తాం. అతను సభలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరచడం తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమాన్ని అవమానపరచడం, రాష్ట్ర ఏర్పాటును అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఏ లోక్సభ రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఉద్యమం ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ అసలు వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకుండా అడ్డుకుంటాం అటువంటి వ్యక్తులను. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రజలకు తప్పకుండా చీమున్న ఎత్తురు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీని పట్ల కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా. తెలంగాణ రాష్ట్ర విభజన ఆకాంక్ష సంవత్సరాల తరబడి ఉంది. తొలి దశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత మలి దశ ఉద్యమం జరిగింది, చాలామంది అమరులైనరు. అటువంటి ఉద్యమ ద్వారా, ప్రజల ఆకాంక్ష ద్వారా, దీర్ఘకాలిక పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సంబంధించి విభజనను ఆయన డిలిమిటేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, కాంగ్రెస్ పార్టీ విధానం మీద ఎంత మాట్లాడితే అభ్యంతరంలే. వారు మాట్లాడుతూ తెలంగాణ విభజన పాకిస్తాన్ భారత విభజనతో పోలవడం అంటే ఇది పూర్తిగా దురదృష్టకరం. అటువంటి వ్యాఖ్యలకు మద్దతునిస్తే వారు తెలంగాణ బిడ్డగా మేము గుర్తించాం, వాళ్ళకు తెలంగాణ రక్తం లేదుగా భావిస్తాం. అరే జరిగిపోయింది. తెలంగాణ వచ్చిన గురించి మాట్లాడితే ఏం ఆయనకు మరి ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, ఇవ్వాల్సి ఉండే కదా. మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలను ఇవ్వని కారణంగా ఇవన్నీ జరిగినాయి. మీరు కదా కాకినాడ తీర్మానం చేసిరు, నాలుగేనా తాటిపట్టానా? ఒక ఓటు 2 రాష్ట్రాలని ఆ రోజు మాట్లాడింది మీరే కదా కాకినాడ తీర్మానం. ఆనాడు 3 రాష్ట్రాలు చేసిరు. దాని తదుపరి తెలంగాణ ఇచ్చి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు సలాం కొట్టి గులాంగిరి చేసి మీ పార్టీ సరెండర్ చేసి కదా తెలంగాణ చీమనేతులు ఎక్కడ పోయింది ఆనాడు రామచంద్రరావు. ఇవాళ ఇన్ని రోజుల జ్ఞాపకం ఆ అమరవీరులు చనిపోవడానికి, ఉద్యమానికి కారణం కావడానికి నీ పార్టీ విధానమే కారణం కదా. ఇలా ఇది మాట్లాడితే దాని గురించి మాట్లాడుతుంటే బుద్ధి ఉండాలి కదా. దాని గురించి మాట్లాడు సీఎం గారు ఇచ్చిన హైబ్రిడ్ సిస్టమ్ మీద క్రిటిసైజ్ చేయదలుచుకున్నాం. మా పార్టీ స్టాండ్ మీద క్రిటిసైజ్ చేయదలుచుకున్నాం. యూ హ్యావ్ ఎవ్రీ రైట్, దట్ ఈస్ ద ఫోరం టు డిస్కషన్. నీకు హక్కు ఉంది క్రిటిసైజ్ చేయడానికి, నీకు మార్గం చెప్పి నీ పార్టీ స్టాండ్ చెప్పుకోవడానికి హక్కు ఉంది. బట్ ఎవడిచ్చిండు నీకు ఈ హక్కు? నా ప్రజాస్వామికంగా ఏర్పడ్డ తెలంగాణను ఉదహరించే హక్కు ఎవడిచ్చిండు అని అడుగుతున్నాం. వీడికి కాదు తర్వాత సరే. ఇప్పుడు నేను ఆ సబ్జెక్టులకు వదలుచుకోలేదు. ఆయనకు అది ప్రజాస్వామిక హక్కు, మాట్లాడే హక్కు ఉంది. దాన్ని నేను
విమర్శించడము క్రిటిసైజ్ చేయడం ఐఎమ్ నాట్ ఏ పార్లమెంట్ మెంబర్ జవాబు చెప్తారు. నేనేం అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ విధానానికి సంబంధించి ఆయనకు 100% హక్కు ఉంది క్రిటిసైజ్ చేసేది. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దట్ ఇష్యూ. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతోటి పోలిస్తే మాది అప్రజాస్వామికం అయినట్టే కదా, మేము అన్డెమోక్రటిక్గా విభజించుకున్నట్టు కదా, మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరుస్తున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ దానికి సమర్థిస్తే మూర్ఖత్వమా పిచ్చా? బుద్ధి ఉన్నదే?